వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మసీదులపై మైకులను నిషేధం విధించబోతున్నట్టు డెన్మార్క్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మసీదులపై మైకులను నిషేధించబోతున్నట్టుగా సమాచారం. ఐరోపా ఖండంలో పెరుగుతున్న ఇస్లామీకరణ మరియు వలసదారుల సంస్కృతిని అడ్డుకోవడానికి డెన్మార్క్ ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. డెన్మార్క్ కొత్త వలస శాఖ మంత్రి దేశంలో రోజుకు 5 సార్లు మైక్లో ఇచ్చే ఇస్లామిక్ ప్రార్థనా పిలుపును పూర్తిగా నిషేధించబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెన్మార్క్లోని కొన్ని ప్రాంతాలు చూస్తుంటే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ శివారు ప్రాంతాలలాగా కనిపిస్తున్నాయి. డెన్మార్క్ ఇళ్లకు ఉన్న పైకప్పుల నుండి ఆజాన్ శబ్దాలు వినపడకూడదు, దీనికి ఇక్కడ చోటు లేదు అని స్పష్టం చేశారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఇస్లామీకరణ వల్ల సామాన్య ప్రజల పబ్లిక్ స్పేస్ దెబ్బతింటోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. డెన్మార్క్లో నడుపుతున్నప్పుడు తాము డెన్మార్క్లో ఉన్నామా లేక పాకిస్తాన్లో ఉన్నామా అనే అనుమానం ఎవరికీ రాకూడదన్నారు. ప్రతి దేశం మనసులో అనుకునే విషయాన్ని డెన్మార్క్ ధైర్యంగా అమలు చేస్తోంది. ఆధునిక సమాజంపై 7వ శతాబ్దపు మధ్యయుగపు అనాగరికత పద్ధతులను బలవంతంగా రుద్దడం ఇకనైనా ఆగాలి. మరి తమ సంస్కృతిని కాపాడుకోవడానికి ఆధునిక నగరాల్లో డెన్మార్క్ తీసుకున్న నిర్ణయం సరైందేనా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.